హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళటి మన వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొప్పాయి పచ్చడిని ప్రిపేర్ చేద్దామండి. ఈ బొప్పాయి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే బాలింతలకైతే ఇంకా మంచిది. వారానికి 2-3 సార్లైనా ఈ బొప్పాయిని తీసుకోవాలి. మరి ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ పచ్చడినైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ హెల్దీ రెసిపీని అయితే ప్రిపేర్ చేయొచ్చండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పచ్చడిని చేయడానికి ముందుగా అయితే ఒక బొప్పాయిని తీసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక వంకాయని కూడా తీసుకోవాలండి. ఇక్కడైతే నేను తీసుకున్న బొప్పాయి పెద్దదండి, అందుకని ఈ బొప్పాయిని హాఫ్ పీస్ వరకు తీసుకున్నాను. ఈ బొప్పాయి కాయని పొట్టంతా తీసి లోన ఉన్న గింజలను కూడా తీసేయాలి. తీసిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. ఈ బొప్పాయిలో పాలు ఉంటుంది కదండి, అందుకని దీన్ని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన ఈ బొప్పాయిని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేయాలి. ఇలా ఈ బొప్పాయిని కట్ చేసిన తర్వాత మనం ఈ బొప్పాయి ముక్కలను కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈ బొప్పాయి ముక్కలను వేసి తరువాత దీనిలో తగినంత నీరు వేసి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఎప్పుడు బొప్పాయి కర్రీలా చేసుకుంటాం కదండి, ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బొప్పాయి ఉడికేలోన మరోవైపు వంకాయనైతే కాల్చుకుందాము. ఈ వంకాయకు కొద్దిగా ఆయిల్ను అప్లై చేసి ఈ వంకాయను కాల్చుకోవాలి. ఇలా కాల్చిన వంకాయను కొద్దిగా చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టంతా తీసేయాలండి. ఈ వంకాయను కాల్చిన తర్వాత ఈ కాలిన వంకాయను ఒక ప్లేట్లో పెట్టి మరో ప్లేటు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసి తరువాత ఈ పొట్టు తీసుకున్నట్టయితే త్వరగా వచ్చేస్తుందండి. ఈ వంకాయ పొట్టు తీసిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న బొప్పాయిని కూడా దీనిలో వేసి మెత్తగా స్మాష్ చేయాలి. ఈ వంకాయ బొప్పాయి పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేయాలండి. తరువాత దీనిలో 1 రెమ్మ వరకు కరివేపాకును వేసి 4-5 వెల్లుల్లి రెవ్వలను వేయాలి. ఈ వెల్లుల్లి రెవ్వను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేయొచ్చండి. తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఈ ఉల్లిపాయలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలను పూర్తిగా రోస్ట్గా కాకుండా కొద్దిగా పచ్చిగా ఉండేటట్టు వేయించుకోవాలండి. ఇలా ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారంను వేయాలి. ఆ తరువాత దీనిలో ధనియాల పౌడర్ను 1 స్పూన్ వరకు వేయాలండి. ఈ పచ్చడిలో ధనియాల పౌడర్ కంపల్సరీ అండి. ధనియాల పౌడర్ వేసినట్లయితే చాలా బాగుంటుంది. తరువాత దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చిని వేయాలండి. మనం దీనిలో కారం వేసాం కదండి, పచ్చిమిర్చి మీ తినే కారం బట్టి వేయాలి. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలను కొద్దిగా వేగనివ్వాలండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసిన టమోటాను వేయాలి. తరువాత ఈ టమోటాను మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటాను మగ్గించుకోవాలండి. ఇక్కడ చూడండి, పూర్తిగా టమోటా అయితే మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసుకున్న వంకాయ బొప్పాయిని వేయాలి. ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఈ బొప్పాయి కొద్దిగా పచ్చివాసన ఉంటుందండి, కొద్దిసేపు ఈ పోపులో వేగనివ్వాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు కొబ్బరి తురుమును వేయాలండి. ఈ కొబ్బరి తురుము వేయడం వలన ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా వస్తుందండి. ఈ కొబ్బరి తురుము వేసిన తర్వాత ఈ పచ్చడిని మరోసారి కలిపి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే బొప్పాయి పచ్చడి అయితే రెడీ అయినట్టేనండి.
ఈ పచ్చడి వేడి వేడి రైస్తో కానీ లేదంటే చపాతీతో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా బాగా నచ్చుతుంది. వేడి వేడి రైస్లోకి నెయ్యితో పాటు ఈ పచ్చడిని తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడినే చేసి తింటారు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. మరి ఈ హెల్దీ ఇంకా టేస్టీ రెసిపీని ట్రై చేస్తారు కదండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.